సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా? ఓకే, సో తెలుసు కదా నేను ఏ ఐటమ్ ఇచ్చినా అది మెయిన్ బేస్గా వంట చేయాలన్నమాట. ఓకే, ఓకే, సో ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ అనమాట. ఇష్టమైన పన్నీర్? ఈజీ కదా పన్నీర్తో యాక్చువల్గా వంటలు చేయటం. సో మరి పన్నీర్తో మీరు కూడా చక్కగా ఏమైనా మంచి టేస్టీ వెరైటీస్ ఆలోచించండి. ఓకే, సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు డిసైడ్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. పన్నీర్తో ఏం చేయొచ్చో ఆలోచించండి. బేసిక్గా చాలా కాంబినేషన్ కర్రీస్ చేయొచ్చు, స్నాక్స్లో చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. మనం ఏది చేసుకున్నా దాంట్లో కొంచెం పన్నీర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్స్తో అది కూడా టేస్టీగా అవుతుంది కదా. సో మీ ఇద్దరికి కొంచెం అలవాటు ఉందా వంట చేయటం? ఓకే, సో అయితే ఆలోచించండి, పన్నీర్తో కొంచెం వెరైటీగా టేస్టీగా ఏం చేయొచ్చు? పన్నీర్ స్వీట్. పన్నీర్ స్వీటా? ఏం స్వీట్ పన్నీర్తో? పన్నీర్ సాబుదానా స్వీట్. పన్నీర్ సాబుదానాతో స్వీట్ అంటే ఏంటి? హల్వానా, పాయసమా? పాయసమా. సో పన్నీర్ సాబుదానా పాయసం. ఓకే, ఓకే, మరి పన్నీర్ సాబుదానా పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ సాబుదానా పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1/2 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, మిలన్ సీడ్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వీణా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి వేసేసాం. జీడిపప్పు, బాదం, ఇవేంటి? సారపప్పు. ఓకే, కిస్మిస్ 2 స్పూన్స్. సో వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం. ఓకే, ఓకేనా? ఓకే, తర్వాత మిల్క్, పాలు. ఇదేంటి ఆల్రెడీ కాచి చల్లార్చినవా? ఓకే, సో పన్నీర్ తురిమేసి పెట్టుకోవాలి అండ్ సగ్గుబియ్యం నానబెట్టి. సో ఇక్కడ పాలల్లో ఉడికిపోతే మనకి రెడీ అనమాట. పన్నీర్ సాబుదానా కదా, పుట్టి పన్నీర్తో చేసుకుంటే బాగోదా? ఏదైనా ఉండాల్సిందే కొంచెం, సేమియా కానీ సగ్గుబియ్యం అలాంటివి. ఓకే, సో ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాయసం? మమ్మీ నేర్పించా. మీ ఇద్దరైనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా? ఇంకా 2 మెంబర్స్. మొత్తం 5 మీరు? ఓ, సో అంటే మీకంటే పెద్ద, చిన్న, మధ్యలోనా? పెద్ద. అక్కలు పెద్ద, తమ్ముడు లాస్ట్. 4 మెంబర్స్ తర్వాత లాస్ట్ తమ్ముడు అనమాట. ఓకే, సో అందరు ఇక్కడ హైదరాబాద్ లోనేనా చదువుకుంటున్నారా? హైదరాబాద్. ఓకే, నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. సెకండ్ ఇయర్ కంప్లీట్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్. ఓకే, ఏ గ్రూప్? బీకామ్ కంప్యూటర్స్. ఓకే, సో దీంట్లో ఏంటి షుగర్ ఏమైనా యాడ్ చేయాలా? ఇది ఫస్ట్ సగ్గుబియ్యమా వేసి. సో ఇది కొంచెం దాంట్లో ఉడికితే అప్పుడు నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ ఫైనల్ నెక్స్ట్ ఇది యాలకుల పొడి, అది కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. సో కుకింగ్ ఇంట్రెస్టా నీకు? ఇంట్రెస్ట్. ఇలా అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అట్లా హెల్ప్ చేస్తుంటావా మమ్మీకి? చేస్తుంటా. మీ వేరే 2 అక్కలు ఏం చదువుతున్నారు? మ్యారీడ్. సెకండ్ అక్క ఎంబీఏ. నువ్వేం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీట్. ఇది అయిపోయిందా? రీసెంట్లీ అయిపోయింది. నువ్వు పెద్ద, తిని లాస్టా? ఓహో, నేనేమో తినే అక్క, నువ్వు చెల్లేమో అనుకుంటున్నాను, అందుకే సడన్ గా నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఇది డిగ్రీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని? ఎంబీఏ. ఓకే, మీ తమ్ముడు ఏం చదువుతున్నాడు? తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఎందుకంత నిదానంగా? ఎప్పుడు అంతేనా? గొంతు రాదా? లేదా? లేదంటే గట్టిగానే వస్తుందా? ఇక్కడ ఎందుకు రావట్లేదు? దేనికి? పాయసం రాదా ఏమిటి నీకు?
ఇది చాలా ఈజీ, వచ్చు కదా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎప్పటిదాకా సమ్మర్ హాలిడేస్? జూనా? నెక్స్ట్ మంత్ కాలేజ్ ఓపెన్ అయిపోతుందా? తర్వాత ఏం యాడ్ చేద్దాం ఇందులో? షుగర్. నీకు స్వీట్ ఇష్టమా ఏంటి? ఇష్టం లేదా? మరి పాయసం ఎందుకు చేస్తున్నావు? పన్నీర్తో ఏదన్నా అప్పుడు హాట్ చేయాలి కదా. ఈజీగా ఉంటాం. ఈజీగా అయిపోతుందనా? బాగుంది, ఐడియా బాగుంది. సో ఈజీగా అయిపోయేవన్నీ నువ్వు నేర్చుకుంటున్నావా ఏంటి కొంప తీసి? ఎందుకు ఇష్టం లేదు స్వీట్? హాట్ ఇష్టమా? స్వీట్గా ఉంటుంది. స్వీట్గా ఉంటుంది, స్వీట్ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసే. సో ఆల్రెడీ వేయించుకున్నవి. ఓకే, తర్వాత పన్నీర్. సో ఇది కాసేపు మిల్క్లో బాయిల్ అవ్వాలా లేకపోతే తీసేసుకోవచ్చా ఇమీడియట్గా? కొంచెంసేపు ఉంచానా? ఓకే. సో అన్నీ వేసేసావా? వేసేసా. సో ఒక బాయిల్ వస్తే తీసేసుకోవచ్చా ఇది? తీసేసుకో. సో ఆఫ్ చేసేనా? పాయసం రెడీ. ఓకే అండి, మరి పన్నీర్ సాబుదానా పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ సాబుదానా పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ వేసి వేయించి బౌల్లోకి తీసుకోవాలి. అదే పాన్ లో పాలు పోసి నానబెట్టిన సగ్గు బియ్యం, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార, వేయించిన డ్రై ఫ్రూట్స్, పన్నీర్ తురుము వేసి బాగా మరగనివ్వాలి. అంతే, పన్నీర్ సాబుదానా పాయసం రెడీ.